హలో అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఉగాది వ్లాగ్ అయితే చేసేసాను. అయితే నేను లేచినప్పుడు 4:30 అయిపోయింది. ఇక ఇప్పుడైతే 5 అవుతుంది. ఈ అర్ధగంటలో అన్ని పనులైతే ఇంట్లో చిన్న చిన్న పనులైతే అయిపోయాయి. ఇక ఇల్లు అయితే మోపు పెట్టేస్తే ఇక ఇంట్లో ఉండేటువంటి అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయినట్టే. అయితే ఇంట్లో ఉండేటువంటి అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని బయటికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. అదే బయట పనులు అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో అలాగే వదిలేసేస్తామనుకోండి, మనసు ప్రశాంతంగా ఉండదు. పని పూర్తి అయినట్టుగా అనిపించదు. కాబట్టి ఇంట్లో అన్ని పనులు పూర్తయిపోయాయి. ఇక్కడ చూడండి మా బాబు అయితే సోఫాలో పడుకున్నాడు. వాళ్ళ నాన్న పొలానికి వెళ్ళాడు. ఇక ఒక్కడే అని ఇక్కడ వచ్చేసి పడుకున్నాడు. మా పాప వాళ్ళ నానమ్మ దగ్గర పడుకుంటుంది. ఇక్కడ 2 బయట చూడండి చీకటిగా ఉంది. ఇక్కడ మాకు ఇంటికి 3 డోర్లు ఉన్నాయి. వాస్తు ప్రకారంగా ఉన్నాయి డోర్సు. ఇక బయట పనులైతే ఉన్నాయి. ఇక క్లీనింగ్‌కైతే ముందు బట్టలు అయితే మిషన్‌లో వేసేస్తున్నాను. ఇక బయట అంతా క్లీనింగ్ కంప్లీట్ అయ్యేంత వరకి బట్టలు కూడా వాష్ అయిపోతాయి కదా! కాబట్టి బట్టలు అయితే మిషన్‌కి వేసేస్తాను. అన్ని పనులు కంప్లీట్ అయిపోయేలోపు బట్టలు కూడా అయిపోతాయి. వాటిని కూడా ఆరేసుకుంటే ఆ పని కూడా త్వరగా కంప్లీట్ అయిపోతుంది. ఇక అత్తయ్య కూడా కల్లాపు చల్లేసింది. నేను కూడా ముగ్గులైతే పెట్టేశాను. ఇక నా ముగ్గులు ఎలా ఉన్నాయో నా కామెంట్ బాక్స్‌లో అయితే చెప్పేయండి. అయితే మీరు చేసేటువంటి ఈ కామెంట్ అండ్ లైకే నా ఛానల్ అనేటువంటిది నేను వీడియోలు తీయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా ముగ్గులు ఎలా ఉన్నాయో ఖచ్చితంగా నా వీడియోలో అయితే తెలియచేయండి. అక్కడ సైడు ఉండేటువంటిది మాకు మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ మాకు చిన్న గేటు ఉంటుంది. ఇక్కడ సైడే మాకు మా ఇంటి ముందు ఇటు నుండి చూస్తేనే మా ఇంటి ముందు పొలాలు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ సైడ్ మొత్తం అన్ని చెట్లు, కూరగాయలు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ కట్టెల పొయ్యి కూడా మాకు ఇక్కడే ఉంటుంది. అక్కడ మాత్రం రోడ్డు ఉంటుంది. అంటే దారి వెళ్ళడం, రావడం మాత్రమే. అటు సైడు చెట్లు ఉంటాయి కొన్ని. ఇంకా ఇంటి ముందు డోర్ ముందు కూడా ముగ్గులైతే వేసేసాను. తులసమ్మ ముంగట మాత్రం మేము నోములకే కలర్‌తో అయితే పాలిష్‌తో అయితే ముగ్గు వేసేసానండి. ఇక్కడ గుమ్మం ముందు కూడా ముగ్గు అయితే వేసేసాను. ఈ ముగ్గులు అన్నీ వేసే వరకే మాకు అరగంట అవుతుందండి. ఎందుకంటే 2 గుమ్మాలు, 2 వాకిళ్ళు అన్ని ముగ్గులు వేసేయాలి కదా! కాబట్టి ఈ ముగ్గులకే చాలా టైం పడుతూ ఉంటుంది. అయితే ఇక బయట అన్ని పనులైతే పూర్తి అయిపోయాయి. ఇక ఫ్రెష్ అయిపోయి దేవుడి రూమ్‌కైతే వచ్చేసేసాను. ఇక దేవుడి దగ్గర ఉండేటువంటి అన్ని పనులు పూర్తయి పచ్చడి చేసేసి ఇక భక్షాలు దేవుడికి నైవేద్యంగా పెట్టేస్తే అన్ని పనులు అన్నీ పూర్తయిపోయినట్టుగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ పండగ అయినా ఆ శివయ్యను ప్రార్థించి ఆయనకు పూజ చేసేసి నైవేద్యం పెట్టేస్తేనే ఆ పండగ యొక్క అర్థం అనేటువంటిది ఉంటుంది. అండ్ మా దగ్గర ఉండేటువంటి అన్ని దేవుడి పటాలలో శివయ్య ఫోటోలే ఎక్కువగా ఉంటాయి. అండ్ లక్ష్మమ్మ పటాలు ఉంటాయి. ఎందుకంటే మేము శివయ్యని ఎక్కువగా కొలుస్తాము. అండ్ ప్రతి సంవత్సరం శ్రీశైలానికి వెళ్ళి వస్తాము. ఇక్కడ పక్కన మాత్రం గౌరమ్మను మేము నోములు చేస్తామండి దీపావళికి. అందుకే అక్కడ మొత్తం పైన ఉండేటువంటి పందిరి గానీ, ఆ బంతి దండలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. మళ్ళీ దీపావళి నోములకి అవన్నీ తీసేసి మళ్ళీ కొత్త దండలతో మళ్ళీ పందిరితో అలంకరించి గౌరమ్మనైతే మేము కొలుస్తాము. ఇక దేవుడి దగ్గర ఉండేటువంటి అన్ని సామాన్లు పెట్టేశాను. కుందులల్లో మొత్తం నూనె పోసేసి దీపంకి సంబంధించినటువంటి ఒత్తులైతే కూడా వేసి పెట్టాను. పూలు పెట్టేశాను. ఇక దేవుడి దగ్గర దీపం పెట్టేసి నైవేద్యం పెట్టడం మాత్రమే ఉంది. ఇక దేవుడి దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక పచ్చడి చేసేసి పచ్చడను భక్షాలను దేవుడికి నైవేద్యం పెట్టేస్తే పని పూర్తయిపోయినట్టే అండి. ఉగాది రోజు మాత్రం ఎంత పొద్దున లేసినా కానీ అన్ని పనులు పూర్తయ్యేలోపు సాయంత్రం అవుతుంది. ఇక మా పాప కావాల్సినటువంటి అన్ని డొప్పాలను అంటే దేవుడికి నైవేద్యం పెడతాను అని చెప్పాను కదా! కావాల్సినటువంటి అన్ని డొప్పాలను ఒక టబ్‌లో అయితే తీసేసుకొని క్లీన్ చేసేసుకొని వచ్చేసిందండి. చూడండి ఎలా తీస్తుందో. చిన్నగా ఉన్నా కానీ చాలా పనులు చేస్తుందండి. ఇస్తరాకులు అవన్నీ వాటర్‌లో కడిగేసుకొని అందులో నుండి ఎలా తీసి పెడుతుందో చాలా పనులు చేస్తుంది నా బంగారు తల్లి. అండ్ మా బాబు అయితే ఇక్కడ ఉన్న వస్తువు అక్కడ తీయరు. అంటే ఫుల్ ఆపోజిట్ అన్నట్టు. పాప బాగా పనులు చేస్తే బాబు మాత్రం ఏది చేయడు. ఇక
దే పచ్చడికి కావాల్సినటువంటి అన్ని సామానయితే నేను ఇక్కడ ఉండేటువంటి డొప్పలల్లో అయితే వేసేసుకుంటున్నానండి. అంటే దేవుడికి పెట్టేటువంటి ఏ నైవేద్యమైనా, పచ్చడినైనా వాడేటువంటి వస్తువులని మాత్రం మేము దేవుడికి సెపరేట్‌గా తీసి పెడతాము. వాటిని మళ్ళీ దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మాత్రమే తీస్తాము. ఇక్కడ నేను పచ్చడికి కావాల్సినటువంటి బెల్లము, మామిడి ముక్కలు, పుట్నాలు అండ్ కారానికి బదులుగా కొంచెం మిరియాల పొడి అండ్ గసగసాలు, కొన్ని కొబ్బరి ముక్కలు, కొబ్బరిని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేస్తాము. అండ్ వెంటనే ఉప్పు అంటే దొడ్డుప్పు ఉంటుంది కదండీ! ఆ ఉప్పు అన్నీ కూడా నేను డొప్పలలో వేసేసి ఒక ప్లేట్‌లో అయితే సర్దిరి పెట్టుకున్నాను. అక్కడ పక్కన ఉండేటువంటి ఆ డొప్పలలో దేవుడికి నైవేద్యం పెడతాము. మిగిలిన డొప్పలను మేము పచ్చడి తాగుతామండి. అసలు ఈ డొప్పలలో తాగేటువంటి పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందంటే, అరిటాకులో భోజనం చేస్తే ఎంత బావుంటుందో, ఈ డొప్పలలో తాగేటువంటి పచ్చడి కూడా అంతే బావుంటుంది. ఇక కుండకైతే బొట్టు పెట్టేసి పచ్చడైతే చేసేస్తాను. మాకు ఈ కుండనైతే కుమ్మరి వాళ్ళు పండగకు ముందు రోజు అయితే ఇచ్చేసి వెళ్తారండి. ఇగ కుండకు బొట్టు పెట్టేసి కంకణం అయితే కట్టేస్తున్నాను. ఇక దారాన్ని కూడా తీసేసుకొని కుండకైతే కంకణం కట్టేసి ఇక పచ్చడినైతే చేసేసేయాలి. అయితే ఈ సంవత్సరం వచ్చేటువంటి పరాభవ సంవత్సరం కదండీ! పరాభవము అనంటే ఏంటి అనుకుంటాం? ఓటమి అనుకుంటాం. కాదు. అంటే ఆదిపరాశక్తి అయినటువంటి ఆ అమ్మవారు అండ్ భవుడు అనంటే ఆ శివుడు. అంటే ఆహ్, శివయ్య, పార్వతి ఈ ఇద్దరు అర్ధనారీశ్వరులు కలిసి వచ్చేటువంటి ఈ సంవత్సరం మనకందరికీ కూడా చాలా బావుండాలి. అందరం కూడా రైతులు మంచి పంటలతో సంతోషంగా అందరూ కూడా వివిధ పనులలో సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ దేవుడినైతే కోరుకుంటున్నామండి. అందరూ బావుంటేనే అంతా బావుంటుంది కదా! అండ్ ఇగ సాయంత్రము అయితే పంచాంగ శ్రవణం అయితే చేస్తారు. గుళ్ళల్లో కూడా పచ్చడిను కూడా చేసి ప్రసాదంగా ఇస్తారు కదండీ! ఇగ రాశి ఫలాలు ఎలా ఉంటున్నాయో, ఏ రాశి వాళ్ళకు ఎలా ఉంటుంది, అండ్ రైతులకు ఎలా ఉంటుంది, ప్రకృతి ఏ విధంగా రైతులకు కరుణిస్తుంది, అవన్నీ కూడా మనకి సాయంత్రము గుళ్ళో చెప్పేటువంటి ఆ పంచాంగ శ్రవణంలో మాత్రం మనం వినేయొచ్చు. మాకు దగ్గరలో ఉండేటువంటి గుళ్ళో కూడా పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది అంటేనే పచ్చడ, పంచాంగ శ్రవణము, షడ్రుచులతో కూడినటువంటి ఈ పచ్చడ మన జీవితంలో వచ్చేటువంటి ఈ సుఖ సంతోషాలు అన్నీ కూడా మనం సమానంగా తీసుకోవాలి అని అన్నిటినీ కూడా కలుపుకొని మనం సమానంగా స్వీకరిస్తూ ఉంటాం. కాబట్టి సాయంత్రం చెప్పేటువంటి ఆ పంచాంగ శ్రవణం వింటాం. ఈ పచ్చడిని తాగుతాం. ఇదే మన ఉగాది పండుగ యొక్క ప్రత్యేకత కదండీ! సంవత్సరానికి వచ్చేటువంటి ఈ పండగ ఎంతో బావుంటుంది. అయితే ఇక పచ్చడికి కావాల్సినటువంటి అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను. ఇక కుండలో పచ్చడి చేసేసుకుంటే పచ్చడి అయితే కూడా కంప్లీట్ అయిపోతుందండి. ఇక ఈ పచ్చడిలో అయితే నేను బెల్లం, మామిడి ముక్కలు, కొబ్బరి ముక్కలు, వేప పువ్వు అండ్ ఉప్పు, కారానికి బదులుగా కొంచెం మిరియాల పొడి అన్నీ కూడా డొప్పలలో అయితే ముందే తీసి పెట్టుకున్నాను. ఇక చింతపండు కూడా ఒక కొత్త గిన్నెలో కొత్త పండును అయితే తీసి నానేసేసానండి. అంటే ఎటువంటి నార తీయనటువంటి చింతపండునైతే తీసేసేసుకున్నాము. అంటే పచ్చడికి మేము ఎంత చేస్తామో దానికి సరిపడినటువంటి చింతపండునైతే ఒక దానిలో నానేసేసి పెట్టాను. ఇక కుండలో అయితే చింతపండును వేసేసి ఆ పచ్చడికి కావాల్సినటువంటి అన్ని సామాన్లను వేసేస్తే పచ్చడి అయితే కంప్లీట్ అయిపోతుంది. అయితే కొంతమంది పచ్చడిలో ఫ్రూట్స్ కూడా ఏస్తారు. అంటే ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు పచ్చడిని తయారు చేసుకుంటారు. కానీ మేము ఎటువంటి ఫ్రూట్స్‌ని వేయమండి. కేవలం ఇక్కడ నేను చూయించేటువంటి ఈ వస్తువులతోనే మేము పచ్చడిని చేస్తాము. కానీ ఆ పుట్నాలని మాత్రం ఇప్పుడే వేయనండి. ఎందుకంటే ఇప్పుడే వేసేసాననుకోండి, ఆ పుట్నాలు మొత్తం ఆ చింతపండులో నానేసి అడుగుకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ పచ్చడిని మొత్తం చేసిన తర్వాత అడ్డపుల్లల్లో పైన మాత్రమే వేస్తాను. అంటే తాగేటప్పుడు అవి వస్తూ ఉంటే ఎంతో రుచిగా అనిపిస్తూ ఉంటుంది పచ్చడ. కాబట్టి ఇక చింతపండు రసం అయితే వేసేసాను. ఇక బెల్లం కూడా తరిగినటువంటి బెల్లం కూడా వేసేస్తున్నాను. ఇక ఎంత కావాల్సి ఉంటుందో అంత బెల్లాన్ని అయితే వేసేసాను. ఇక మిగిలింది కూడా ఒక చిన్న బాక్స్‌లో అయితే వేసి పెట్టేయాలి. ఎందుకంటే మనకి ఎంత కావాలో ఎగ్జాక్ట్‌గా అయితే తురిమి పెట్టుకోలేం కదండీ! కాబట్టి కొంచెం అయితే మిగిలింది. ఇక వేప పువ్వు, కొబ్బరి ముక్కలు, మామిడి ముక్కలు,
గసగసాలు, గసగసాలు అయితే వాడతాము. ఎందుకంటే పిల్లలు బాగా పచ్చడి తాగుతారు గదా! మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకి. కొంచెం ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా గసగసాలనైతే వాడేసుకుంటాము. ఎందుకంటే మనకి గసగసాలు వాడడం ద్వారా లూజ్ మోషన్స్ అలాంటివి ఏవి ఉండవు పిల్లలకి. కాబట్టి పచ్చడిలో ఈ గసగసాలని మాత్రం ఖచ్చితంగా వాడుకుంటాము. అండ్ ఉప్పును, కల్లుప్పు వాడతామండి. ఈ సన్నుప్పునైతే వాడము. కల్లుప్పు ఒకటేసారి దానాల్లో కూడా మేము కలుపుతాము కదా! అందుకే ఒకేసారి మేము బస్తాను వేసుకొస్తాము. అందులో కొంచెం ఇంట్లోకి తీసుకుంటాము. మిగతాది చేనుకి తీసుకెళ్తారు. అక్కడ దానాల్లో కలుపుతారు కదా! కాబట్టి ఇంట్లోకి తీసుకున్నటువంటి దాని నుండి ఒక డొప్పాలో అయితే తీసేసుకొని పెట్టుకున్నాను. ఇక అన్నీ వేయడం అయితే అయిపోయింది. ఇక వాటిని అన్నీ కరిగేంత వరకి మాత్రం ఈ కలుపుతూ ఉండాలి. ఎందుకంటే బెల్లం కొంచెం ఎంత తరిగినా కూడా అది కరగాలి అంటే కొంచెం టైం పడుతుంది కదా! కాబట్టి అన్నీ వేసినటువంటి అన్ని వస్తువులు అందులో సరిగ్గా కరిగితేనే మనకి సరి అయినటువంటి రుచి వస్తుంది. కాబట్టి మన జీవితంలో కూడా ఆనందాలు, సుఖాలు అన్నీ కూడా ఉంటేనే జీవితం అనిపిస్తుంది కదా! ఇందులో ఉండేటువంటి అన్నీ ఎలా కలుగుతాయో మన జీవితంలో కూడా అన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు బాధపడకుండా అన్నిటినీ కూడా మనం ఈక్వల్‌గా తీసుకోవాలనేటువంటి గుర్తుగానే మనం పచ్చడిని చేస్తాం కదా! పెద్దవాళ్ళు ఎన్నో ఆలోచనలతో ఎన్నో మనకి నీతి సూత్రాలను చెప్పడానికి ఎన్నో వంటగదిలో ఉండేటువంటి కూరాడుకు కూడా నైవేద్యంగా పచ్చడిని, భక్షాలను పెడతాము. అంటే కూరాడు అనంటే మన కిచెన్‌లలో ఉంటుంది కదండీ! ఒక చిన్న కుండను తీసేసుకొని అక్కడ కూరాడుగా పెట్టుకుంటాము. ప్రతి పండగకి మరియు ప్రతి బుధవారం వారానికి ఒక్కసారి మొత్తం కడిగేసుకొని బొట్లు పెట్టేసి కూరాడుగా అంటే ఒక లక్ష్మీ దేవతగా మనం పూజిస్తాము అండి కిచెన్‌లలో. కాబట్టి కూరాడికి మరియు పొలం దగ్గర ఉండేటువంటి శివుడి పటాలకి గాలాడికి అని ఉంటుందండి. అక్కడ అన్నిటికీ కూడా మేము ఈ పచ్చడిని, భక్షాలను తీసుకెళ్ళి నైవేద్యంగా పెడతాము. మరియు ఊరిలో ఉండేటువంటి హనుమంతుడి గుడికి, మైసమ్మ గుడికి ఇలా అన్ని గుళ్ళలకు కూడా పచ్చడిని తీసుకొని నైవేద్యంగా పెడతాము. ఇక ఈ టుప్పలలో పెట్టినటువంటి పచ్చడి అయితే దేవుడి గదిలో ఉండేటువంటి శివయ్యకి అయితే పెట్టేస్తున్నాను. ఇక తులసమ్మకు పెట్టాలి. ఇసురాయికి అండ్ కూరాడుకు కూడా పెట్టేసుకొని ఇంట్లో అయితే ఉన్న దేవుళ్ళకు పెట్టేసుకోవడం అవుతుంది. ఇక గుడికి వెళ్ళి హనుమంతుని గుడికి ఇక పిల్లలు వెళ్ళేసి పెడతారు. అండ్ పొలంలో ఉండేటువంటి శివయ్యకు పెట్టేసుకుంటే ఇక పండగ అనేటువంటిది పూర్తయిపోయినట్టే అండి. ఇక దేవుడికి కూడా భక్షాలు పెట్టేసుకున్నాము. ఇక దీపారాధన చేసేసేసాము. ఇక అగరబత్తులతో అయితే ధూపాన్ని వెలిగించేసేసి టెంకాయని కొట్టేసి హారతి ఇచ్చేసేస్తే ఇక శివయ్యకి నైవేద్యం పెట్టేయడం అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టుగానే ఉంటుందండి. ఇక శివయ్యకి పూజ కంప్లీట్ అయిపోయింది అనంటే ఇక మనకి ప్రశాంతత. ఇక పిల్లలు మాత్రం ఎప్పుడెప్పుడు పచ్చడి తాగుదామా, అమ్మ ఎప్పుడు పూజ అయిపోతుందా అని వెయిట్ చేస్తున్నారు. తాగేది కొంచెమే అయినా ఆతృత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. మా పాప అయితే చెప్తే అర్థం చేసుకుంటుంది. కానీ మా బాబు అయితే అస్సలు అర్థం చేసుకోడు. ఎప్పుడా ఎప్పుడా అని పూజను కూడా సరిగ్గా చేసుకోనివ్వడు. వాగుతూనే ఉంటాడు చూడండి. అసలు కడప దగ్గరనే ఉన్నాడు. అమ్మ ఎప్పుడు అవుతుంది పూజ, ఎప్పుడు పచ్చడి తాగాలి అని అడుగుతూనే ఉన్నాడు. ఇక ధూపానికి మాత్రం అన్నీ అయిపోయింది కాబట్టి అగరబత్తులను నలిపేసి వేస్తున్నానండి. అగరబత్తులను నలిపి వేయడం ద్వారా కూడా ధూపం అనేటువంటిది మనకు పొగ బాగా వస్తుంది. మంచి స్మెల్‌తో కూడినటువంటి పొగ అయితే వచ్చేస్తుంది. ఇక కొబ్బరికాయను కూడా దేవుడికి కొట్టేసేసి నీళ్ళను అందులో ఒక చిన్న దేవుడి గిన్నెలో అయితే పోసేసుకొని దేవుడికి అయితే అంతా పూజ అయితే కంప్లీట్ కావడానికి వచ్చేసేసిందండి. ఇక పిల్లలు అయితే గుడికి వెళ్ళేసి హనుమంతుడికి పూజ పూలు తీసుకొని వెళ్ళి అంతే గుడిలో ఉంటారు కదా పూజారి, వాళ్ళకన్నీ ఇచ్చేస్తే అన్నీ అందులో వాళ్ళే పెట్టేస్తారు. ఇక పూజ కూడా నాది పూర్తి అయిపోయింది. ఇక వంట గదిలోకి వెళ్ళేసి వంట అయితే చేసేసుకోవాలి. ఇక భక్షాలు తినడానికి చేయాలి. ఈ పండుగ అయితే మా జీవితాలలో కొత్త ఆనందాలు తీసుకురావాలని శివయ్యని అయితే భక్తితో ప్రార్థించి దీపాన్ని అయితే వెలిగించేశాను. హారతి కూడా ఇచ్చేసేసానండి. ఇక దేవుడిని మొక్కేసుకొని ఇక పిల్లలకి అయితే పెట్టేయాలి. ఇప్పుడు 12:30 అవుతుందండి. పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు.
మార్నింగ్ టిఫిన్ చేసేసి ఇచ్చేసాను. అయినా పచ్చడి ఎప్పుడు తాగుదామా, భక్షాలు ఎప్పుడు తిందామా అన్నట్టుగానే ఉన్నారు పిల్లలు. ఇక దేవుడికి అయితే పూజ మొత్తం పూర్తయిపోయింది. ఇక మనస్ఫూర్తిగా దేవుడిని పూజించుకొని పిల్లలు అందరూ కూడా చల్లగా ఉండాలి. అంతా కూడా మంచిగా పంటలు పండాలి అనేటువంటి మొక్కునైతే మొక్కేసుకొని దేవుడికైతే దీపాన్నయితే పెట్టేసుకున్నాను. ఇక భక్షాలను కూడా చేసేసుకున్నానండి. ఇక్కడ ఉండేటువంటి కూరాడికి మరియు పైన ఉండేటువంటి ఇసురాయికి అయితే నైవేద్యాలకు పెట్టేసేయాలి. ఇక్కడ ఉండేటువంటి కిచెన్‌లోనండి కూరని పెట్టేసుకుంటాము. గ్యాస్‌కి అవతల సైడ్‌కు ఉండేటువంటి చూసారు కదా! అదే కూరాడు. ఇక పైన ఉండేటువంటి రూమ్‌లో ఇసురాయి ఉంటుంది. ఇక్కడ ఇసురాయికి కూడా నైవేద్యం అయితే పెట్టేసుకున్నాము. ఇలా ఈ ఉగాది పండుగ మేము జరుపుకున్నాము. మరి మీ ఉగాది మా ఇంటిలో అయితే ఉగాది పండుగను ఇలా జరుపుకున్నాము. ఇక పొలానికి వెళ్ళేసి అత్తయ్య, మా ఆయన వెళ్ళేసి శివయ్యకి ఎడలు పెట్టేస్తే ఇక ఉగాది పండుగ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మా కిచెన్‌లో కూడా కూరాడికి కూడా నైవేద్యం పెట్టేసి, ధూపము అయితే ఇచ్చేసి పూజించుకున్నాము అండి. ఇక పొలానికి వెళ్ళేసి శివయ్యకి ఎడలు పెట్టేస్తే మా ఉగాది పండుగ పూర్తిగా కంప్లీట్ అయినట్టే. కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.